ఎలా ఉన్నారు అందరూ? సో నేను కూడా సింధూర్ పెట్టాను. సో ఈ వీడియో ఎందుకంటే నిన్నే చేద్దాం అనుకున్నాను ఈ వీడియో, బట్ నిన్న అవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ ఆపరేషన్ సింధూర్ కోసం. సో పహల్గామ్ అటాక్ అయిన తర్వాత వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నాడు కదా. సో నిన్న ఎగ్జాక్ట్గా ఇండియన్ టైంలోని అరౌండ్ 2 AM ఆ టైంలోని మన ఇండియన్ మిలిటరీ స్ట్రైక్ చేసిందనమాట. సో ఆల్మోస్ట్ 9 ప్లేసెస్లో స్ట్రైక్ చేసింది. వాళ్ళు కూడా పాకిస్తాన్ PM కూడా కన్ఫర్మ్ చేశారనమాట, ఇలా ఇండియా స్ట్రైక్ చేసిందని చెప్పి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు వచ్చేసి టూరిస్టులను చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే అది ఎవరు ఇంత పెద్ద కంట్రీ అయ్యి ఉండి కూడా ఎవరు తీసుకోరు అలాగా. సో అండ్ మోరోవర్ దీనికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే, మేము ఇప్పుడు ఆ రోజు వాళ్ళ హస్బెండ్ని చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళ వాళ్ళని సింధూర్ అంటే ఇది మనం బొట్టు పెట్టుకుంటారు కదా ఉమెన్ అందరూ, సో అదనమాట. సో వాళ్ళ సింధూరాల్ని తీసేశారు కదా. సో అందుకని చెప్పి ఇదే ఆపరేషన్ని ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని పెట్టి అదే ఉమెన్ చేతప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. మీరు చూసే ఉంటారు న్యూస్లో ఆల్రెడీ ఇద్దరు ఖురేషీ గారు అండ్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ నిన్న మీడియాకి కూడా బ్రీఫ్ చేశారు. మేము అటాక్ చేసాము, 9 ప్లేసెస్లో అటాక్ చేసాము. అండ్ అవన్నీ కూడా ఏంటంటే టెర్రరిస్ట్ సైట్లేనమాట. అవేమీ సివిలియన్స్ని మనం ఏమి అటాక్ చేయలేదు. అన్ని టెర్రరిస్ట్ సైట్స్ అలాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నవి. అండ్ కొన్ని టెర్రరిస్ట్ క్యాంపులు పాకిస్తాన్లో ఉన్నాయి కూడా అనమాట. సో 9 ప్లేసెస్లో అటాక్ చేసాము. మన న్యూస్ ఛానల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 100 మంది వరకు చనిపోయారని చెప్పి మనం చాలామంది న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు, బట్ మనమైతే అటాక్ గట్టిగానే ఇచ్చి పడేశారు మన వాళ్ళందరూ. సో స్టార్టింగ్లో అందరూ అన్నారు కదా, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. ఒకసారి అందరినీ నేను ఇండియా మొత్తం మాక్ డ్రిల్కి ప్రిపేర్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మనం అటాక్ చేసామన్నమాట. ఇది అసలు అందరూ ఇండియన్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ అనమాట ఇది. ఎందుకంటే మన టూరిస్ట్ని మన పహల్గామ్ అటాక్లో వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ హస్బెండ్స్ అందరినీ చంపేసి ఉమెన్స్ వాళ్ళ సింధూరాలని తుడిచేసి వెళ్ళి మేము మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నాడు. సో మనం ఇప్పుడు రిటాలియేట్ చేస్తే ఎంత గట్టిగా ఉంటుందనేది మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ అందరికీ తెలిసింది. సో మీకు కొన్ని వీడియోలు కూడా పెడతాను పాకిస్తాన్లో అటాక్ కొన్ని The choice of speakers on India's behalf, the choice of India's representatives is also India's statement that all Indians stand united in this action against Pakistan. This was the first official account of the operation. Like I said, 9 terror targets were hit in Pakistan and POK. The Indian Foreign Secretary confirmed that all strikes were conducted with precision. The operation lasted just about 25 minutes. The Air Force executed the strikes from Indian territory. No Indian aircraft crossed the line of control. Mystery started with explaining the context, how and why the terrorists targeted innocents in Pahalgam. The attack in Pahalgam was not by వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి అన్నమాట. నిన్న మన డిఫెన్స్ వాళ్ళు కూడా నిన్న ట్విట్టర్లో చెప్పారనమాట, ఇలా మేము అటాక్ చేసామని చెప్పి. సో వన్స్ అగైన్ ఏంటంటే మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం ఊరుకొని వాళ్ళని ఏం చేయకుండా అయితే ఎవరు ఉండరు. సో అండ్ ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మన ఆర్మీ వాళ్ళకి అందరికీ అండ్ జై హింద్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.